భూముల రీసర్వే తప్పే కాదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జరిగింది. అంతర్జాతీయ విధానాల ప్రకారం జరిగింది. ఎందుకంటే దాన్ని ఒక డిజిటలైజ్ చేసేసి ఒక ఫిక్స్డ్ సిస్టమ్. ఇక తప్పుడు వ్యవహారాలు, తప్పుడు మార్గాల అవకాశం లేనటువంటి విధంగా ముందుకు వెళ్ళాలన్నటువంటి ప్లాన్. అయితే ఆంధ్రాలో జరిగిన ఏకైక తప్పు ఏంటయ్యా అంటే జగన్ ఆ పాస్‌బుక్‌ల మీద తన ఫోటో ఏసుకోవడం. జగన్ అన్న భూ సురక్ష అంటూ మన భూమికి మనమే హక్కు, మనకు ఆయన హక్కు కల్పిస్తున్నట్టు హడావిడి చేయడం. దాని మీదన విరక్తితోనే ఓ రకంగా ప్రజలు భయపడిపోయి వైసీపీని ఓడించడంలో కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే వీళ్ళు చేసిన ప్రచారం కూడా ఆ రీసర్వే చేసినటువంటి అన్ని పాస్‌బుక్‌లు మీకేమో జగన్ బొమ్మలు ఇచ్చేసేసి అసలు పాస్‌బుక్‌లని అతను తీసేసుకుని అయన్నీ బ్యాంకులో లోన్ పెట్టి అప్పు తీసుకుంటాడు అన్నటువంటిది అది జరగదని తెలుసు పబ్లిక్‌కి. కాకపోతే అసలు మా పాస్‌బుక్ మీద, మా హక్కు మీదన ఆయన బొమ్మేంటి? ఖచ్చితంగా అది అందులో తప్పే లేదు. దాని మీదన ఆగ్రహం అది నడిచింది. ఇప్పుడు ఆ పాస్‌బుక్కుల్ని రాష్ట్ర రాజముద్రతో ఉండాలి. దేశ రాజముద్రతో. ఆ రాజముద్రతో వేయించినటువంటి పాస్‌బుక్కుల్ని రీసర్వే చేసినటువంటి ప్రాంతాలన్నిట్లో జనవరిలో 2వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా గ్రామ సభలు పెట్టి ఇవ్వాలని నిర్ణయించారు. చాలా మంచి ఆలోచన.